95 లక్షలు స్వాహా అంటండి రోడ్డు కోసం. కానీ రోడ్డు మాత్రం అక్కడే ఉంది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. డబ్బులు వచ్చినాయి. కాంట్రాక్టర్ జంపా. జాడా పత్తాలని కాంట్రాక్టర్ రోడ్డు వేయకుండా నిధులు మింగేశారు. ఇప్పటివరకు మనం రోడ్డు వేసి దాన్ని కొంచెం అరాకొరాగా వేసి సరిగా నాణ్యత లేకుండా రోడ్లు వేసి పాడైపోవటం చూసాం. కానీ ఇక్కడ ఎంత తోపు అంటే అసలు రోడ్డు వేయకుండా నిధులు మింగేశారా? మంజూరైన నిధులు ఏమయ్యాయో, పనుల అలసత్వంపై అనేక అనుమానాలు, పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు, అధ్వానంగా మారిన ఫైజాబాద్ గంగారం రోడ్, పత్రికలకే పరిమితమైన పనుల ప్రారంభోత్సవం, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట నీటి మోటేనా, ప్రస్తుత ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాలయాపన, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఎమ్మెల్యే వివరణ, అందుబాటులో లేని కాంట్రాక్టర్, అధికారులు, అరిగోసపడుతున్న ప్రయాణికులు, వాహనదారులు. చివరికి ఆ కాంట్రాక్టర్ బాగానే ఉంటాడు, మాజీ ఎమ్మెల్యే బాగానే ఉంటారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే బాగానే ఉంటారు, అందరూ దోచుకుంటారు, అందరూ పంచుకుంటారు. కానీ చివరికి కష్టపడేది ఎవడయ్యా అంటే ఆ రోడ్డు మీద ప్రయాణించే సామాన్యులు. దెబ్బలు తగులుతాయి, కింద పడతారు, బళ్ళు పాడైపోతాయి. నైట్ టైం వర్షం పడినప్పుడు, వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఈ రోడ్డు మీద నైట్ టైం జర్నీ చేయాల్సి వస్తే ఏం పరిస్థితి? బండి మీద వెళ్తే. రోడ్ల మరమ్మతుకు మంజూరైన 95 లక్షలు స్వాహా అనేశారా అంటే అక్కడన్నా అవుననే అనుమానాలు అధికంగా వ్యక్తం అవుతున్నాయి. నిధులు మంజూరైనట్లుగా నాటి ఎమ్మెల్యే ప్రచారం చేసి పత్రికల్లో వార్తలు వేయించడంతో అందరూ హర్షించారు. ఇప్పటికీ అతిగతి లేకుండా పోయిన పనులతో హర్షించిన చేతులే దుమ్మెత్తిపోస్తున్నాయి. నిత్యం ప్రయాణం నరకయాతనగా మారుతుంది. ఎప్పుడు ఏ గొంతులో పడి ప్రాణాలు పోతాయనని భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు చేస్తున్నారు. నిజమే కదా, ఎందుకంటే ఆ రోడ్డు పరిస్థితి అలా ఉంటే బైక్స్ మీద వెళ్తున్నప్పుడు గవాలన పడితే ఎవరన్నా హెల్త్ బాగా ఒక హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే ఏ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ రావాల్సి వస్తే ఏం పరిస్థితి? ఎప్పటికొస్తాయి అవి? నరసాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి హయాంలో మంజూరైన నిధులు నీటి మూటల్లా మారిపోయి అంటున్నారు ఫైజాబాద్, బండా, పోతుగల్, అజ్మర్రి ప్రజలు. ఫైజాబాద్, బండా, పోతుగల్, అజ్మర్రి, గంగారం గుండా చిలిపిచేడు మండలం రోడ్డు మరమ్మతు పనుల కోసం 95 లక్షలు మంజూరైనట్లుగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే ప్రచారం చేసుకున్నారు. పనుల ప్రారంభోత్సవాలు సైతం అట్టహాసంగా చేసి కాంట్రాక్టర్కి అప్పగించారు. అప్పుడు ఎన్నికలు రావడంతో ఎమ్మెల్యేగా సునీత లక్ష్మారెడ్డి గెలుపొందడం, ప్రభుత్వం మారిపోవడం జరిగింది. అయితే అప్పటికే 95 లక్షల నిధులు మంజూరై పనులు కూడా కాంట్రాక్టర్కి అప్పగించిన తర్వాత పనులు పూర్తి చేయకుండా జాప్యం చేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ఆ నిధులు దారి మళ్లించి స్వాహా చేశారేమో, కాంట్రాక్ట్ రోడ్డు పనులు చేయకుండా అధికారులతో కుమ్మక్కయ్యి గటుక్కుమన్నారో, లేకపోతే అసలు నిధులే మంజూరు కాలేదనేది ఎవరికి తెలియదు ఇక్కడ. కానీ మదన్ రెడ్డి మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే పలు రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి నిధులు మంజూరైన పనులు చేయకుండా ప్రయాణికుల్లో వాహనదారుల గోసగుచ్చుకుంటున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు స్థానిక అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలకు పలుమార్లు విన్నవించినా ఎలాంటి స్పందన లేకపోవటం పలు అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఫైజాబాద్ గంగారం రోడ్డు మరమ్మతులకు మంజూరైన నిధులు ఎవరు కాజేశారనే విషయం ఇప్పుడు తెలియాల్సి ఉంటుంది. రోడ్డు వేయకుండా నిధులు మింగేయడంతో కనపడకుండా కాంట్రాక్టర్ పోయాడని, జాడా పత్తా లేకుండా చేయటంలో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల హస్తం కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిధులు మంజూరైతే ఆ డబ్బులు గత ఎమ్మెల్యే నొక్కేసిండా, లేకపోతే ఈ ఎమ్మెల్యే నిధులు నొక్కేసి కాంట్రాక్టర్ బాబు నువ్వు ఎన్ని సర్దుకో ఇంకా అని చెప్పిండా? కథ ఏంది మొత్తానికి? దీనికి పైన సునీత లక్ష్మారెడ్డి అజ్మర్రి, ఫైజాబాద్, గంగారం రోడ్డు మరమ్మతులకు గత ప్రభుత్వంలో 95 లక్షలకు పైగా నిధులు మంజూరైనా కూడా ఆ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించలేదని ఆదా ప్రతినిధి ప్రశ్నించగా, నియోజకవర్గంలో ఆ రోడ్డుతో పాటు మొత్తం 40 కోట్లు మంజూరు అన్నాయని, అది ఆ కాంట్రాక్టర్కి అప్పగించగా అతని నిర్లక్ష్యం కారణంగానే పనులు ఆగిపోయాయని, కాంట్రాక్ట్ రద్దు చేస్తే మంజూరు నిధులు కూడా రద్దు చేయబడతాయి, కావున కాంట్రాక్ట్తో పనులు చేయించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. తొందరలో పనులు ప్రారంభిస్తారంట. మరి ఎప్పటికా తొందర అంటే? ప్రస్తుత ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నియోజకవర్గానికి మంజూరైన నిధులతో పనులు చేపట్టడంలో ఆసక్తి కనపరచడం లేదని, గత ప్రభుత్వంలో మంజూరైన నిధుల సద్వినియోగం చేయటంలో విఫలమయ్యారని స్థానిక సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్పై నెపోనెట్టి కాలయాపన చేయడం కోసమేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది అంటూ పలువురు నిలదీస్తున్నారు. నిజమే కదా, మరి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, కాంట్రాక్టర్ మాట వింటలేదు, కాంట్రాక్టర్ని బతిమలాడుతున్నావు అంటే మీరేమన్నా మామూలు మనిషి? ఎమ్మెల్యే కదా, కాంట్రాక్టర్ని గట్టిగా నువ్వు చేస్తా వచ్చేవని ఆర్డర్ వేయలేరా? అంత దీనస్థితిలో ఉన్నారా మీరు? అధికారులు ఏమంటారు? నిధులు మంజూరైన విషయం వాస్తవమే. 95 లక్షలతో పాటు ఇతర పనుల కోసం ఒకే కాంట్రాక్టర్కి పనులు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం కాంట్రాక్ట్ పనులు నిలిపివేయడంతో సమస్య ఏర్పడుతుందని,
త్వరలోనే కాంట్రాక్టర్ను సంప్రదించి పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని వీళ్ళు వివరాలు ఇచ్చారంట. మరి అధికారుల వివరణపై వాహనదారుల అసహనం ఆబ్వియస్లీ ఉంటుంది. అది డబ్బులు ఇచ్చి డబ్బులు వసూలైన తర్వాత కూడా బిల్లు మంజూరైన తర్వాత కూడా అటు కాంట్రాక్టర్ నొక్కేశాడా, మాజీ ఎమ్మెల్యే నొక్కేశారా, ప్రస్తుతం ఎమ్మెల్యే నొక్కేశారా, ఎవరు నొక్కినా చివరికడ బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది ఎవరు? సామాన్య ప్రజలే కదా. రోడ్డుపై వెళ్ళే ప్రయాణికులు, వాహనదారులు, అంతేకాకుండా అసలు ఆ నిధులు ఉన్నాయో లేవో అవి ఎవరు మింగేస్తారు అని మనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిధులుంటే పనులు చేసేవారు కదా అని కేవలం కాలయాపన కోసం ఒకరిపై ఒకరు బురద జల్లుకొని మభ్యపెట్టడం జరుగుతుందని, అసలు కాంట్రాక్టర్ ఎవరో ఎక్కడున్నాడో జాడలేనప్పుడు ఇక పనులు ఎలా చేస్తారని నిలదీస్తున్నారు. మరి జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి మంజూరైన 95 లక్షల నిధులు సద్వినియోగం చేశారా లేక దుర్వినియోగం చేశారా అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే అయిన సునీత లక్ష్మారెడ్డి కూడా ప్రజలకు సరైన వివరణ ఇచ్చి సమస్య పరిష్కారం కృషి చేయాలి. అయితే వారు స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పుడు మీరు ఎప్పటికో స్పందిస్తే, ఎప్పటికో చర్యలు తీసుకుంటే, ఈలోపు మరి ఈ రోడ్డు పైన వెళ్తూ కింద పడి ఎవరికైనా దెబ్బలు తగిలినా, పొరపాటు ప్రమాదవశాత్తు చనిపోయినా దానికి బాధ్యత ఎమ్మెల్యేనే వహిస్తారా, కాంట్రాక్టర్ వహిస్తాడా? చెప్పండి, ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? ఇంత నిర్లక్ష్యమా మరీను? లేకపోతే నొక్కేసి ఉంటారు ఈ పాటికి అందరూ కలిసి హ్యాపీగా.